సో రేపే మనకి గరుడ పంచమి, శుక్రవారము ప్లస్ హస్త నక్షత్రం. సో 3 కలిసి వస్తున్న అత్యద్భుతమైన శుక్రవారంతో కలిసి వస్తున్న శుభప్రదమైన రోజు. సో రేపు మీకు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను. హస్త నక్షత్రంలో గోల్డ్ తాకట్టు పెట్టిన వాళ్ళు ఏ గడియల్లో విడిపించుకోవాలి అని. సో అలాగే ఎవరైనా గోల్డ్ కొనే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు రేపు. ఎందుకంటే హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే రేపే మనకి గరుడ పంచమి, హస్త నక్షత్రం ప్లస్ శుక్రవారం. సో అద్భుతమైన ముహూర్తంతో కలిసి వస్తున్న రోజు. లక్ష్మీ యోగం కలగడానికి గౌరీమాతను ఎలా పూజించాలి, గరుకుమంతుడిని, మహావిష్ణువుని, లక్ష్మీదేవిని కలిపి కూడా పూజించవచ్చు. లేదంటే మహావిష్ణువుని పూజిస్తే రేపు మనం గరుకుమంతుల స్వామి వారిని పూజించినట్లే. ఈ అద్భుతమైనదిగా అయితే అందరికీ కూడా గరుడ పంచమి శుభాకాంక్షలు. ఆడవాళ్ళందరూ నగలు బాగా కలిసి రావాలి అనుకునే వాళ్ళు, అలాగే నగలు కొనలేని స్థితిలో ఉన్న వాళ్ళు, కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలి అని కోరుకుంటున్న ప్రతి ఇల్లాలు కూడా, అలాగే పిల్లలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయినా కూడా సో ఏ పనికి ఎక్కడికి కూడా ధైర్యంగా వెళ్ళరు, చాలా భయపడుతూ ఉంటారు. సో ధైర్యం అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి వెహికల్స్లో ఎక్కువగా జర్నీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా రేపు ఈ పరిహారాన్ని చేసుకోండి. దానికి ఏం కావాలంటే పత్తి దారం ఉంటే చాలు. సో ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, పూజలు చేసే వాళ్ళ ఇంట్లో పత్తి దారాన్ని 9 లేయర్స్గా తోరాన్ని తయారు చేసుకోండి. పత్తి దారాన్ని ప్రతి ఒక్కరూ కూడా రామ కంకణాలు కట్టుకోమని చెప్పాను కదా, అలా ఎప్పుడు కూడా ఒక కంకణం అనేది ప్రత్యేకంగా ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో తయారు చేసుకున్న కంకణాలని ప్రతి ఒక్కరూ ఇంట్లో కట్టుకోవాలి. సో ఇంకా దీనికి ఏం చెయ్యాలంటే కుంకుమతో తడుపుకోవాలి, పసుపుతో కాదు. మనకి రామ కంకణాలు పసుపుతో తడుపుకుంటాం కదా, ఈ కంకణాలకి మనం కుంకుమతో తడుపుకొని 10 ముడులు వేసుకోవాలి. గోల్డ్ కొనలేని వాళ్ళు కూడా చేసుకోండి. 10 ముడులు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ కూడా 10 ముడులు వేసుకోండి. అలాగే ముడులంతా వేసిన తర్వాత కుంకుమంతా పూసేసి గరుకుమంతుల వారిని కూడా మనసులో తలుచుకోండి. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు అమ్మవారి ఫోటో ముందు కానీ లేదంటే విష్ణువు ముందు కానీ ఈ దారాలని, కుంకుమతో తడుపుకున్న దారాలని మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమందికి కూడా తయారు చేసుకోండి. ఎక్కువగా కూడా చేసి ఉంచుకోవచ్చు. సో గౌరీ మాతకు సంబంధించిన అష్టోత్తరాలు కానీ లేదంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః అని అమ్మవారికి 21 నామాలు ఉంటాయి కదా, ఆ నామాలని జపిస్తూ కూడా మీరు ఈ దారాలని తయారు చేసి అక్కడ అమ్మవారి దగ్గర ఉండి ఒకసారి ఆ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని తర్వాత ఆ గడియల్లోనే కట్టుకోండి. ఇంతటి రేపు మార్నింగ్ 9 గంటల నుంచి 10 గంటల 20 నిమిషాల మధ్య సమయంలో చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ సమయంలో పూజా ప్రాసెస్ చేసుకోవడానికి వీలు కాలేదు, ఒకవేళ ఆ టైం మిస్ అయిపోయింది అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక మనకి 12 వరకు కూడా రాహుకాలం ఉంటుంది కాబట్టి 12 గంటల తర్వాత 12 గంటల 5 నిమిషాల నుంచి 1 గంట 5 నిమిషాల వరకు ఈ పూజా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. పూజ మార్నింగే అయిపోయి ఉంటుంది. ఈ పరిహారాన్ని చేసి ఆ దారాలని కట్టుకునే సమయం ముఖ్యంగా చెప్పాలంటే మీకు బ్రాహ్మీయ ముహూర్తంలో వీలైతే పూజని అప్పుడు కూడా చేసుకోండి. ఈ గడియల్లో కంకణ ధారణ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో చాలా చాలా సులభమైనది, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకునేది. పైగా మనం ప్రత్యేకంగా పూజా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేకుండా శుక్రవారంతో కలిసి వస్తోంది కాబట్టి శుభప్రదంగా భావించి లక్ష్మీ యోగం కలిసి రావాలని గౌరీమాతకు పూజ చేసి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో కూడా ధారణ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్స్ పెట్టండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఆ పిల్లలకి నేను ఎలా చేస్తాను శ్రద్ధగా అలాగే ప్రేమతో అంతే ఆప్యాయంతో మీ అందరి కోసం కూడా తయారు చేయబోతున్నాను. అదే
మన అమ్మ చేతి ఆరోగ్య రుచులు.